హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగను భూమిని ఇంటికి రావచ్చు కదా అని చెప్పేసి అడగగానే ఇక భూమి అయితే నేను రాలేని పరిస్థితిలో ఉన్నానండి అంటుంది. ఇక దాంతో గగను కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఇక పూర్ణి అయితే ఏమైందన్నయ్య, ఎందుకు ఫోన్ కట్ చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక్కడికి రమ్మంటే రాలేను అంటుంది అని చెప్పేసి అలా గగను చెప్పగానే తను రాలేని పరిస్థితుల్లో ఉంది అని చెప్తుంది కదన్నయ్య. నువ్వు అంతలా తనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు నువ్వే ఆ ఇంటికి వెళ్ళి భూమిని కలవచ్చు కదా అని చెప్పేసి అలా పూర్ణి చెప్పగానే ఇక గగన్ అయితే ఏంటి, ఆ ఇంటికి నేనా, నా ప్రాణాలు తీయాలి అని చూసిన ఆ ఇంటికి నేనెందుకు వెళ్తాను, నేను వెళ్ళను అని చెప్పేసి అలా గగను అంటాడు. ఇక దాంతో పూర్ణి అయితే ప్రాణాలు తీయాలి అని చూసిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు, నీ ప్రాణాలు కాపాడిన వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. అయినా ఇప్పుడు నువ్వు వెళ్తుంది నీ ప్రాణాలను కాపాడిన భూమి కోసం కానీ వాళ్ళ కోసం కాదు కదా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే అయినా సరే నేను ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి గగను అంటాడు. సరే అయితే ఇక ఇదంతా ఎందుకులే కానీ అమ్మ మన కోసం కింద వెయిట్ చేస్తుంది, రా వెళ్ళి భోజనం చేద్దాం అని చెప్పేసి పూర్ణి గగన్ని పిలుస్తూ ఉంటే నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు గగన్. ఇక పూర్ణి వెళ్ళిపోగానే గగన్ అయితే పూర్ణి చెప్పింది కూడా నిజమే కదా, నేను ఆ ఇంటికి వాళ్ళ కోసం వెళ్ళాలి అని అనుకోవట్లేదు, నేను వెళ్తుంది నా భూమి కోసం కదా అని చెప్పేసి ఇక గగను ఏమీ ఆలోచించకుండా ఇక శరత్చంద్ర ఇంటికి బయలుదేరతాడు. తర్వాత ఏమో పూర్ణి ఏంటి అన్నయ్య ఇంకా రాలేదు అని చెప్పేసి మళ్ళీ పైకి వచ్చి చూడగానే ఇక గగను అక్కడ బాల్కనీలో లేకపోవడంతో ఇక పూర్ణి అయితే గగన్కి ఫోన్ చేస్తుంది. గగను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావన్నయ్య అని చెప్పేసి అలా పూర్ణి అడుగుతూ ఉంటే భూమిని చూడడం కోసమని శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నా అని చెప్పి గగను చెప్పగానే ఇక పూర్ణి అయితే నాకు తెలుసన్నయ్య, నువ్వు పైకి భూమి మీద కోపం నటిస్తావు కానీ నీ మనసు నిండా భూమి మీద ప్రేమ ఉంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు అక్కడికి గేటు తీసుకొని దర్జాగా వెళ్ళావనుకో అక్కడ పెద్ద గొడవలు అయిపోతాయి అని చెప్పేసి అలా పూర్ణి చెప్పగానే మరి ఎలా వెళ్ళమంటావు అని చెప్పేసి గగను అంటాడు. ఇక దాంతో పూర్ణి అయితే పిల్లిలాగా గోడ దూకి సైలెంట్గా వెళ్ళి భూమిని చూసి వచ్చాయి, అప్పుడు ఏ గొడవలు ఉండవు అని చెప్పేసి పూర్ణి అలా చెప్పగానే ఇక గగన్ అయితే నేను సింహం లాంటి నన్ను గోడ దూకి పిల్లిలాగా వెళ్ళమని చెప్తున్నావా అని చెప్పేసి అలా గగను అడుగుతుంటే నువ్వు భూమిని కలవాలి అంటే నేను చెప్పినట్టు వెళ్ళడమే మంచిది, అలా అయితేనే నువ్వు భూమిని కలవగలవు, లేదు నేను సింహంలాగా దర్జాగా గేటు తీసుకుని మెయిన్ డోర్ నుండి వెళ్తాను అని అన్నావనుకో అక్కడ నువ్వు భూమిని చూడకపోగా పైగా పెద్ద గొడవలు అవుతాయి, నేను చెప్పాలనుకున్నది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి పూర్ణి ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో గగన్ అయితే పూర్ణి చెప్పింది కూడా నిజమే కదా, ఇప్పుడు నన్ను ఆ శరత్చంద్ర కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ చూస్తే గొడవ చేస్తారు, అప్పుడు నేను భూమిని చూడకుండానే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే మెల్లిగా పిల్లిలాగా గోడ దూకి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాల్కనీలో నిలబడి ఉన్న నక్షత్ర అయితే గగన్ని చూసి బావేంటి గోడ దూకి ఇలా పిల్లిలాగా ఎవరికి కనపడకుండా వస్తున్నాడు, నా కోసమే వస్తున్నాడా, రేపు నా బర్త్డే కదా నాకు ఫస్ట్ విషెస్ తనే చెప్పాలి అనుకున్నాడా అని చెప్పేసి ఇక నక్షత్ర ఆనందపడిపోతూ అవకి అందంగా కనిపించాలి అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు కృష్ణప్రసాద్ ఇక గగను గోడ దూకి రావడం చూసింటాడు. ఇక అది చూసి కృష్ణప్రసాద్ అయితే నాకు తెలుసురా, నువ్వు భూమిని చూడడం కోసమే ఈ టైంలో నీ శత్రువు ఇంటికి ఇలా గోడ దూకి పిల్లిలా వస్తున్నావు అని చెప్పి తన మనసులో అనుకుని ఇక కృష్ణప్రసాద్ మెయిన్ డోరు దగ్గరికి వెళ్ళి ఇక అక్కడ లోపల నుంచి లాక్ చేసి ఉంటే లాక్ ఓపెన్ చేసి డోరు దగ్గరగా పెట్టేసి ఇక కృష్ణప్రసాద్ అయితే ఏమీ తెలియనట్టు తన గదిలోకి వెళ్ళిపోయి గగను భూమిని చూసి ఇంట్లో నుండి వెళ్ళిపోయే వరకు ఎవరు చూడకుండా ఎలాంటి గొడవలు జరగకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గగన్ అయితే అలా మెయిన్ డోర్ దగ్గరికి రాగానే డోరు ఓపెన్ చేసి కాస్త దగ్గరగా ఉండడం చూసి ఇదేంటి డోరు ఓపెన్ చేసే ఉంది, డోర్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు, అయినా మనకు మంచిదేలే అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ డోర్ ఓపెన్ చేసుకొని మెల్లిగా లోపలికి వస్తాడు. ఇక గగను లోపలికి వచ్చాక ఇప్పుడు ఈ తైతక్క ఏ రూమ్లో ఉందని వెతకాలి, నేను పొరపాటున ఏ రూమ్కి వెళ్ళినా వేరే వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది, అది ఎలా, ఒకవేళ చెర్రీని అడుగుదామా అని చెప్పేసి ఇక గగను అమ్మో వద్దులే, వాడిని అడిగితే ఈ టైంలో భూమి కోసం వచ్చావా అన్నయ్య అని చెప్పి నానా ప్రశ్నలు వేస్తాడు, అప్పుడు వాడి ముందు నేను బుక్ అయిపోతాను అని చెప్పేసి ఇక గగన్ అయితే సరే నేను వెతుకుదాం అని చెప్పేసి అలా గదులు వెతకడం మొదలు పెడుతూ ఉంటాడు. ముందుగా ఒక గది డోరు ఓపెన్ చేసి చూడగానే ఇక అక్కడ కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఉంటారు. ఆ డోర్ నుంచి వెనక్కి వచ్చేసి సైలెంట్గా ఇంకొక గది డోరు ఓపెన్ చేసి చూస్తే ఇక అందులో అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా ఉంటారు.
తర్వాతేమో గగను కింద గదుల్లో లేదు. అంటే పైన గదుల్లోనే ఉండుంటుంది అని చెప్పేసి అలా పైకి వెళ్తూ ఉంటే ఇక అనుకోకుండా తన కాళ్ళు తాకి ఒక ఫ్లవర్ వాజు కింద పడి చప్పుడవుతుంది. దాంతో ఇక శరత్చంద్ర బయటికి రావడం చూసి ఇక గగన్ అయితే పైకి వెళ్ళి దాక్కుంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర వచ్చి హాల్‌లో లైట్ వేయగానే ఇక ఎదురుగా కృష్ణప్రసాద్ ఉండటం చూసి, "ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు ఈ టైంలో ఇక్కడున్నావు? ఇందాక ఏంటి చప్పుడైంది?" అని చెప్పేసి అలా శరత్చంద్ర అడుగుతుంటే, "బావగారు అది నేను మంచినీళ్ళ కోసమని వచ్చాను. చీకట్లో నా కాలు తాకి ఫ్లవర్ వాజ్ కింద పడిపోయింది. అదే చప్పుడైంది" అని చెప్పి కృష్ణప్రసాద్ అలా చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ అయితే అమ్మయ్య గండం గట్టెక్కింది. ఒకవేళ బావగారు కానీ గగన్ని చూసింటే ఎంత పెద్ద గొడవ జరిగేదో అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ అయితే ఇన్ని గదుల్లో భూమి ఎక్కడుందని వెతకాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్కి చుట్టూ ఉన్న ఆ గదులన్నీ చూస్తూ ఉంటే తనకి ఎదురుగా ఉన్న గదిలోనే భూమి ఉంది అని అనిపిస్తూ ఉంటుంది గగన్ మనసుకి. ఇక దాంతో గగను నాకెందుకో భూమి ఆ గదిలోనే ఉంది అని అనిపిస్తుంది అని చెప్పేసి ఇక ఆ గది దగ్గరికి వెళ్ళి మెల్లిగా కొంచెం డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అప్పటికే భూమి అయితే గగన్ గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా మేలుకొని ఉంటుంది. ఇక అది చూసి గగన్ అయితే ఎస్ ఇదే తైతక్క రూము అని చెప్పేసి సంతోషపడిపోతూ గది లోపలికి వెళ్ళి ఇక భూమిని చూస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే గగన్ని చూడగానే బెడ్ పై నుండి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి తలతిక్క గారు అని చెప్పి అలా ప్రేమగా పిలుస్తుంది. ఇక గగన్ కూడా తైతక్క గారు అంటూ ప్రేమగా పిలుస్తూ ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇంకొక వైపు నక్షత్ర అందంగా రెడీ అయిపోయి ఏంటి బావ నన్ను విష్ చేయడానికే కదా వచ్చాడు, మరి నా రూమ్లోకి రావడానికి ఇంత టైం పట్టిందేంటి, అసలు ఎక్కడున్నాడు బావ అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇంట్లో. ఇక గగను భూమిని అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే తలతిక్క గారు మీరేంటండి ఈ టైంలో వచ్చారు, నా కోసమే వచ్చారా అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అయితే అవును తైతక్క గారు మీకోసమే వచ్చాను అని చెప్పి గగను చెప్పడంతో ఇంత అర్ధరాత్రి నా కోసం నన్ను చూడ్డానికి వచ్చారా, అసలు లోపలికి ఎలా వచ్చారు అని చెప్పేసి అలా భూమి అడగగానే ఇక అప్పుడే గగన్ అయితే ఎలా ఏముంది నేనెప్పుడు సింహంలాగానే వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే నిజం చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతుంది. లేదు నీకోసం అని చెప్పి గోడ దూకొచ్చాను అని గగను చెప్పగానే ఇక భూమి అయితే నా కోసం గోడ దూకారా, మీకేమైనా దెబ్బలు తగిలాయా అని చెప్పేసి అలా గగన్ని కంగారు పడుతూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ ఏమో భూమి కంగారు పడుకు నాకేం కాలేదు అని చెప్పి అంటాడు. ఇక భూమి అయితే ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, అదే మీకేమైనా అయితే అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే నాకేం కాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి అంటాడు. ఇక భూమి అయితే ఏంటండి ఏదో అన్నారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఏం లేదు నాకేం కాలేదు అని చెప్తున్నాను అంతే అని చెప్పేసి గగను తడబడుతూ ఉంటాడు. ఇక భూమి అయితే ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పలేదు, నాతో ఏదైనా మాట్లాడాలా, నాకేమైనా చెప్పాలా అని చెప్పేసి భూమి అలా అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే నీకు చాలా చెప్పాలి భూమి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి చెప్పండి పర్వాలేదు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే మా ఇంట్లో ఉన్నన్ని రోజులు మనిద్దరం పోట్లాడుకొని రోజు అంటూ లేదు, కానీ నాకే తెలియకుండా నేను నిన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలు పెట్టానో నాకు తెలియదు భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక భూమి అయితే సంతోషపడిపోతే గగన్ని హక్ చేసుకుని మీరంటే నాకు ప్రాణం అని చెప్పేసి అంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకుని ఉండగానే అప్పుడే శరత్చంద్ర గన్ తీసుకొని భూమి గదిలోకి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి రే గగన్ ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి నా ఇంటికే వచ్చి నా కూతురు గదిలోకి వచ్చి నా కూతురిని హక్ చేసుకుంటావా అని చెప్పేసి అలా శరత్చంద్ర ఇక గగన్కి అయితే గన్ను గోరు పెడతాడు. ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి ఆ సౌండ్ అని చెప్పి అందరూ కూడా పరిగెత్తుకుంటూ భూమి గది దగ్గరికి వస్తారు. ఇక అప్పుడే ఎదురుగా గగన్ ఉండడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక శరత్చంద్ర అయితే గగన్కి గన్ గురిపెట్టి ఆ రోజు నా చేతుల్లో తప్పించుకున్నావురా, కానీ ఈరోజు తప్పించుకోలేవు అని చెప్పేసి అలా ట్రిగర్ నొక్కబోతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అడ్డుపడి ఆగండి బావగారు మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి అంటాడు. ఇక శరత్చంద్ర అయితే నీ కొడుకు ఇందాక ఇంట్లోకి వచ్చిన విషయం నీకు కూడా తెలుసు కదా కృష్ణప్రసాద్, అందుకే కదా హాల్లో ఫ్లవర్ వాజ్ పడిపోతే నా కాళ్ళు తాకి పడిపోయింది అని చెప్పి అబద్ధం చెప్పి నువ్వు నీ కొడుకుని కాపాడుకోవాలి అని అనుకున్నావు కదా, నాకెందుకో నువ్వు చెప్పిన సమాధానం విని అనుమానం వచ్చే నేను భూమి గది దగ్గరికి వచ్చాను, ఇక్కడికి వచ్చి చూశాకే నా అనుమానం నిజమైంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఈరోజు నా చేతుల్లో వీడి చచ్చిపోతాడు అని చెప్పేసి అంటుంటాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఎందుకు చచ్చిపోతారు బావగారు,
వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అందుకే తనని చూడడం కోసమని వాడు ఈ ఇంటికి వచ్చాడు. అదేం తప్పు కాదు కదా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక గగన్ అయితే ఆశ్చర్యంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక భూమి కూడా కంగారు పడుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కృష్ణప్రసాద్, నీ కొడుకుని కాపాడుకోవడం కోసమని అబద్ధం చెప్తే నమ్మేస్తాను అని అనుకుంటున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక కృష్ణప్రసాద్ ఏమో అమ్మ భూమి నీ నోటితోనే నువ్వు నిజాన్ని బయట పెట్టమ్మా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే మామయ్య చెప్పింది నిజమే నాన్న అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో శరత్చంద్ర షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ అయితే ఇంకా అర్థం కాలేదా బావా, భూమి వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది, నువ్వే పిచ్చివాడిలాగా నా కూతురు అంటూ నక్షత్రతో పాటు సమానంగా చూడాలి అనుకున్నావు. కానీ భూమి తన బుద్ధి చూపించింది చూసావా, మన శత్రువైన ఆ గగన్ గారిని ప్రేమించింది అని చెప్పేసి అపూర్వ అలా అంటూ ఉంటే ఇక శరత్చంద్రకైతే కోపం వచ్చి నాకు నిన్ను చూస్తుంటే మొదటిసారిగా అసహ్యం వేస్తుంది భూమి, ఇలాంటి దాన్న నేను కాపాడుకుంది అని చెప్పి అనిపిస్తుంది. నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు. నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక గగన్ అయితే నీ ఇంట్లో ఉండాల్సిన కర్మ తనకేం పట్టలేదు, తనని ఇప్పుడే మా ఇంటికి తీసుకెళ్తాను, మహారాణిలాగా చూసుకుంటాను అని చెప్పేసి ఇక గగను రా భూమి అంటూ భూమి చేయి పట్టుకొని అక్కడ నుండి తీసుకొచ్చేస్తాడు. ఇక అపూర్వ అయితే దరిద్రం వదిలిపోయింది అని చెప్పేసి తన మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఇంకొక వైపు నక్షత్ర అయితే ఏంటిది, ఇది మెల్లిగా బావని దాని బుట్టలో వేసుకొని బావ తనని ప్రేమించేలాగా చేసుకుంది అని చెప్పేసి నక్షత్ర ఏ భూమి నిన్ను అసలు బతకనివ్వని, నిన్ను లేకుండా చేసైనా సరే నేను బావని దక్కించుకుంటాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.